ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము మే నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ యొక్క 2006 మే నెల మాస ఫలితాలు తీసుకుంటున్నాము. ముందుగా గ్రహ గోచారం చూసినట్లయితే కుజుడు శని ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు, రవి బుధులు మేషంలో ఉన్నారు, శుక్రుడు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు, గురువు వచ్చేసి మిథున రాశి, కేతు సింహరాశి, చంద్రుడు వచ్చేసి ఈ యొక్క తులారాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు. అయితే ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి కుజుడిని తీసుకున్నట్లయితే మేషరాశి వారికి మీ రాశి అధిపతి మీకు వ్యయం స్థానంలో ఉన్నారు. పైపెచ్చు మీకు ఈ యొక్క దశమ కోణాధిపత్యం ఉద్యోగ స్థానము, అలాగే భాగ్యస్థానాధిపతి అయినటువంటి శని మీకు మీనరాశిలో ఉన్నారు. కుజునితో ఉన్న కలిసిన శని భగవంతుడికి కుజునితో ఒక వ్యతిరేక స్వభావం కలుగుతుంది. ఫైటింగ్ సెక్షన్ ఉంటుంది. కుజుడు ఎవరితో కలిసి ఉన్నా వ్యతిరేకంగా ఫైట్ చేసే మోటివేషన్లో ఉంటుంది. అలాంటి సిమ్టమ్స్ మీరు ఈ యొక్క నెలలో ఫేస్ చేస్తారు. అలాగే కుజుడు వచ్చేసి మీకు 11వ తేదీ మేషంలోకి వస్తాడు. అప్పుడు మీకు కుజుడు తన స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి వస్తారు. తద్మూలకంగా ఇక్కడికి వచ్చిన కుజుడు వృషభ రాశి, తులారాశిని చూస్తాడు. కుజుడు ఇక్కడ రవి బుధులు కూడా తులారాశిని చూస్తున్నాయి, మీ సప్తమ క్షేత్రాన్ని చూస్తున్నాయి. దీని మూలంగా ఏమవుతుంది, మీకు మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి రవి, కుజుడు అంటే మీరే మేషరాశి వారి గ్రహమే. నెక్స్ట్ శని భగవంతుడు అంటే మీకు దశమాధిపతి కోణాధిపతి అని చెప్పుకున్నాం. వీరికి ఉద్యోగపరంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉద్యోగంలో స్థిరత్వం అనేది మీరు చూడలేరు. ఎందుకంటే మీకు దశమాధిపతి అయినటువంటి శని భగవంతుడు వ్యయంలో పడ్డాడు. అక్కడే 11వ తేదీ వరకు కుజుడు కూడా ఉన్నారు, మీ రాశాధిపతి. అలాగే అష్టమాధిపతి అయిన కుజుడు కూడాను 11 తర్వాత మేషంలోకి వస్తారు. మేషంలో రవి బుధులతో కలిసేసి మీ యొక్క రాశిలోనే సంచరిస్తారు. మీ రాశికి పంచమాధిపతి అయినటువంటి రవి మీ రాశిలో ఉండడం, అలాగే మీకు తృతీయాధిపతి 6వ ఇంటధిపతి అయినటువంటి ఈ యొక్క బుధుడు వచ్చేసి మేషరాశిలో ఉండడం. ఇక్కడ బుధుడు నపుంసక గ్రహము, అంటే ఆయన స్వతహా ఇచ్చే ఫలితాలు ఏవి కూడా ఆయన ఇవ్వడు. ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ లక్షణాలను వాళ్ళకి సంబంధించిన విషయాలలోనే మనకు ప్రోగ్రెస్ అనేది చెప్తాడు. ఉచ్చలో రవి ఉన్నాడు, బుధుడు ఇక్కడికి వచ్చారు. ఇక బుధుడు ఆల్రెడీ ఇక్కడే ఉన్నాడు మేషరాశిలో. కుజుడు కూడాను 11 నుంచి మేషంలోకి వచ్చాడని చెప్పుకున్నాం. వివాహాది కార్యక్రమాలు, సంతానలేమి, ఇవన్నీ కూడాను కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వటానికి ఆస్కారం చాలా వరకు ఉంది. ఉద్యోగంలో చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు రిలాక్స్డ్గా కూర్చోటానికి కూడా వీలు పడినంత వర్క్ ఉంటుంది. ఇంకా మొత్తం చెప్పుకోవాలంటే ఇంకా తగ్గుతుంది, వర్క్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఉద్యోగంలో కుజుడు టెంపరీగా మెంటల్ టెన్షన్ ఎక్కువ క్రియేట్ చేస్తాడు కాబట్టి అది రాజీనామా చేసి అంతకంటే మనము వేరే హై శాలరీకి వెళ్దామన్న ఆలోచనలు వస్తుంటాయి. కంగారుగా తరుముతూ ఉంటాడు కుజుడు 11వ తేదీ నుంచి మేషరాశి వారిని. సో ఆ కుజునికి సంబంధించినటువంటి స్తోత్రము సుబ్రహ్మణ్య స్తోత్రము, అలాగే ఈ యొక్క రావి చెట్టు కింద టెంపుల్స్లో పాముల పడగలాగా పెడతారు సుబ్రహ్మణ్య స్వామి అని. అక్కడ ఈ యొక్క మంగళవారం రోజు పూజ చేసుకున్నట్లయితే క్రమంగా మీకు ప్రతి మంగళవారం చేయండి. మీ రాశి వారికి అది ముఖ్యం కూడాను. మీ రాశాధిపతి వీక్ అయితే మీ బాడీ మనసు వీక్ అయిపోతాయి. కాబట్టి మీరు ఆలోచించి చక్కగా కుజుని పూజించండి నవగ్రహాలలో. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. అలాగే మీ గోచారంలో ప్రాబ్లమ్స్ ఎక్కువగా అనిపిస్తే ఇవి గోచారం అనేది 40% పనిచేస్తుంది. అలాగే మీ రాశి చూయించుకున్నట్లయితే, మీ రాశి లగ్నం, మీ జన్మపత్రిక చూయించుకున్నట్లయితే మీకు మంచి అవగాహనతో కూడినటువంటి వారితో మీకు సహాయం సమకూరే అవకాశం, అలాగే ప్రోత్సాహాన్ని ఇచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. శని భగవంతుడు మీకు ఈ యొక్క వ్యయంలో ఉండడం అనేది చాలా, కుజుడు వ్యయంలో ఉండడం చాలా వరకు రక్త దర్శనాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు ఆలోచించి చేయాల్సిన అవసరాలు, అలాంటి అవకాశాలు మీకు కలిసి వస్తాయి. దాన్ని జాగ్రత్తగా మీరు
చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు మీ రెండో ఇంటధిపతి, అలాగే మీకు సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రెండో ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు ఉండడం మనకు స్వక్షేత్రంలో ఉన్నాడు. అలాగే ఆయన వీక్షణ మేషరాశి వారికి అష్టమ భావం పైన కూడా పడుతుంది. ఈ మూలంగా తీసుకున్నట్లయితే మీకు ఆ శత్రు రుణ రోగ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని తగ్గే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. మీరు అనుకున్నటువంటి విషయాలన్నీ సానుకూలంగా, శుక్రుడు చాలా సౌమ్యంగా ఉంటాడు. అలాగే బిజినెస్ టెక్నాలజీ ఎక్కువ ఇస్తాడు. మైండ్ సెట్ అంటే బిజినెస్ అంటే అందరూ బిజినెస్ చేస్తారని కాదు, మైండ్ సెట్లోనే అలా ఉంటుంది. కొంతమంది ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. అటువంటి దాంట్లో మేషరాశి వాళ్ళని తీసుకుంటే వాళ్ళు చాలా ఇలాంటి విషయాలు బాగా పరిష్కరించుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా పర్చేజ్ చేయాలనుకుంటున్నా, లేదు ఎగ్జామ్స్కి ప్రిపరేట్ అవుతున్నా, ఈ విషయాలలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మంచిది. కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఈ యొక్క రాహు వచ్చేసి లాభంలో ఉన్నాడు కాబట్టి, ఈయన మీకు 6వ ఇంటధిపతి, ఈయన రాహులో 6 యొక్క మీకు లాభంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ స్థానంలో లాభాలు వచ్చే దానికి ఈయన కొంత సహాయం చేసే పరిస్థితులు గోచరిస్తున్నాయి. దుర్గా ఆరాధన చేసినట్లయితే రాహు ఇంకా తన ఆ యొక్క రాక్షస స్వభావాన్ని వీడి మంచి చేయటానికి అమ్మవారి కృప మీకు సహాయపడుతుంది. కేతువు మీకు వచ్చేసి ఇక్కడ సంతానము, వివాహము ఇక ఈ స్థానంలో ఉన్నాడు సింహరాశిలో. దీని మూలంగా వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళటం, ఏదో ఒక రకంగా సంబంధాలు వెనక్కి వెళ్ళడం, ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎట్టకేలకు వీరికి సమస్య ఎప్పుడు తీరుగుతుందని చూసుకున్నట్లయితే, ఈ యొక్క శుక్రుడు మీకు 4వ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి వచ్చి, అంటే ఇంకా 3-4 నెలలకు కానీ ఈ శుభ ఫలితాన్ని అందుకోగలుగుతారు. మీరు ఇప్పుడే స్టార్ట్ చేసి ఉంటారు కాబట్టి ఆ యొక్క విధానాన్ని అలాగే కంటిన్యూ చేయండి మంచి సంబంధం వచ్చే వరకు. దానికి సంబంధించి కేతువుకు సంబంధించి సూర్యోపాసన చేసినట్లయితే పంచమంలో ఉన్నటువంటి కేతువు సంతానానికి, వివాహానికి, హై లెవెల్ ఉద్యోగానికి ఉపయోగపడే ఫలితాలను ఆయన మనకు దూరం చేస్తూ ఉంటాడు. ముందుకు వచ్చినట్టు వచ్చే వెనక్కి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి చక్కగా మీరు సూర్యనారాయణమూర్తి స్తోత్రాలు పారాయణ చేసి సూర్య నమస్కారాలు చేసినట్లయితే ఈ ఫలితాలన్నీ మీకు చక్కగా బయటపడగలుగుతారు. నెగిటివ్ నుంచి మంచి సంబంధాలు వస్తాయి, ఉద్యోగంలో బాగుంటుంది, ఆర్థికంగా పుంజుకుంటారు, గృహాన్ని పర్చేజ్ చేసే అవకాశాలు కూడా చక్కగా ఉన్నాయి. మీకు రావచ్చు సార్ ఈ 15 రోజులలోనే ఇంత మొత్తం చార్టే మారిపోతుందన్న డౌట్ మీకు రావచ్చు. జ్యోతిష్యం అనేది ఒక గోచారము ఒక 30-40% పనిచేస్తుంది. ఒరిజినల్ చార్ట్ చూస్తే అవి ఇంకా కూలంకుషంగా చూస్తే ఇంకా మీకు మంచి ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది, ఏ పూజ ద్వారా, ఏ హోమం ద్వారా అనేది డిక్లేర్ చేయడం అక్కడ జరుగుతుంది. కానీ ఈ 15 రోజులలో మీరు జాబ్ చేస్తున్న వారైతే చక్కగా మీకు ఇంక్రిమెంట్ పెరగడము, లేదా మీకు పోస్ట్లో ఒక లెవెల్ రావడము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న పిల్లలకి ఉద్యోగం వచ్చేదానికి అవకాశం కూడా చాలా వరకు ఉంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. మంచిగా వస్త్రధారణ, గోల్డ్ ఇలాంటివి పర్చేజ్ చేస్తారు. వడ్డీ వ్యాపారంలో నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి షేర్ మార్కెట్స్ కానీ వడ్డీ వ్యాపారం కానీ చేయకుండా ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వస్తి.